అందరికీ నమస్తేనుల్లా మిర్రర్ టీవీ ప్లస్ కు స్వాగతం. రైట్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలల పొద్దు అయిపోయి 3 నెలలు దగ్గరికి వస్తుంది. ఇక పాలనను గాలికి వదిలిపెట్టి కావాలనే బురద జల్లే రాజకీయాలతోని, పోయిన ప్రభుత్వం మీద నిందలేసే ముచ్చట్లతోని, ఇంకా ఎంతసేపు బురద రుద్దుదాం లేకపోతే బట్టగాల్సి మీదేద్దాం గివే తప్ప ఇంకోటి చేసింది లేదు. అటు కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదు అని పాట వాడుకుంటేనే మేడిగడ్డ పిల్లర్లు ఏవైతే కుంగినాయో ఆ కుంగిన పిల్లర్లకు మరమ్మత్తు చేయొస్తుంది. అయినప్పటికీ చేయొచ్చినప్పటికి కూడా వానకాలం దగ్గరకు వస్తున్నా కూడా వానకాలం దాకా ఎదురు చూసి కావాలని ఆ వరదకు ఆ మేడిగడ్డ పిల్లర్ను వదిలేసి వీళ్ళు రాజకీయం చేద్దామని అనుకుంటుండ్రు. ఎంతసేపు వాళ్ళ స్వార్థం కోసము, రాజకీయ స్వార్థం కోసం తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ ప్రజల ప్రయోజనము ఏదైతే చేకూరుస్తుంది, లేకపోతే మనం ఈ పని మొదలు పెడితే వాళ్ళకు మంచి అవుతుంది, లేకపోతే ఈ పని చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు, ఈ ముచ్చట్లేనే లేదు. వల్ల మనం చూస్తా ఉన్నాం. రైతు బంధు డిసెంబర్ 12 తారీఖు నాడే వేస్తాము, రైతు భరోసా విధి విధానాలు అమలు కావడానికి టైం పడుతుంది అని చెప్పేసి, అప్పుడు ఎందుకంటే రైతులు మళ్ళా ఇబ్బంది పడతారని చెప్పేసి ఎక్కలేని పాయిరం చూపెట్టి, ఎక్కలేని ప్రేమ చూపెట్టి రైతన్నల మీద ఇలా వాళ్ళు ఏం చేసిండ్రు. 2 నెలల పొద్దైనాక కూడా 2 నెలల లోపట ఉన్న 2 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఇంకా పూర్తి కాలే. సగం మందికి ఒక్కొక్కరికి 1 రూపాయి, ఒక్కొక్కరికి 2 రూపాయలు, ఒక్కొక్కరికి 6 రూపాయలు 7 రూపాయలు రైతు బంధు పడ్డ సందర్భాలు కూడా మనం చూసినాం. సరే, రైతు భరోసా విధి విధానాలు అమలు కావడానికి టైం పడుతుందని అంటారు. మళ్ళీ సాగు చేసే పొలాలకు ఇస్తాము, అది విధి విధానాలు అమలు అయ్యేదాకా టైం పడుతుంది అన్నది మీరే. ట్రెజరీలో ఉన్న 7,700 కోట్ల లెక్క చెప్పమంటే ఆ లెక్క చెప్పండి మీరే. మరి అవి ఎటు తరలించరు ఏం కథ అంటే గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడింది మీరే. 30,000 కోట్లు ఎటు దారి మళ్లించిర్రు, 30,000 కోట్లు ఎటు పోయినాయి, 7,700 కోట్లు రైతు బంధు నిధులు, అట్లనే ఈ 60 రోజులలో చేసిన 6,000 కోట్ల అప్పులు, అట్లనే ఇంకో ముచ్చట చెప్పాలనంటే ఈ ట్యాక్స్ రూపంలో ఏవైతే మనం కట్టిన పైసలు ఉన్నాయో అవన్నిటిని మూట కడితే 30,000 కోట్ల రూపాయలు అయితే ఆ 30,000 కోట్ల రూపాయలు ఆ రాహుల్ భారత్ న్యాయ జోడ యాత్రకే పోయిన ఈ పైసలు అని చెప్పేసి బయట గుసగుసలైతే వినబడతా ఉన్నాయి. రైట్, రాష్ట్ర పాలనను గాలి కొదిలేసి వేరే రాష్ట్రాల ప్రయోజనాల కోసం, అట్లనే కాంగ్రెస్ నాయకులు పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాల కోసం ఇక్కడ తెలంగాణ నుంచి నడుచుకుంటున్నట్టు ఈ కాంగ్రెస్ నాయకులు తెలుస్తా ఉన్నది మనకు. ఇక్కడ రైతన్నల గురించి పోయిన ప్రభుత్వం కేసీఆర్ సర్కార్, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతన్నలకు పెద్దపీట వేసుకుంటా రైతన్నల అభివృద్ధి ముఖ్య లక్ష్యంగా ధ్యేయంగా రైతు బంధు, రైతు బీమా ఇట్లాంటి పథకాలను ప్రవేశపెట్టి అసలు ఒక కుటుంబ పెద్ద చచ్చిపోతే జీవిడిస్తే కొద్ది రోజులలోనే 5 లక్షల రూపాయల మొత్తాన్ని వాళ్ళ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఆసరగా నిలిచింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ దాన్ని గాలి కొదిలిపెట్టి రైతు బంధు ఇస్తామా, రైతు భరోసా ఇస్తామా, ఏదో ఒకటి క్లారిటీ చెప్పకుండా ఇస్తే ఎవరికి ఇస్తారనే దాని మీద నిర్ణయం తీసుకోకుండా వాళ్ళ పోకడ అట్లా ఉన్నది, గట్ల పోతా ఉన్నారు. రైట్, సకాలంలో మంచి ఎరువులు, విత్తనాలు, అందరికీ అందుబాటులో ఎరువులు, అప్పుడు 10 ఏళ్ల కాలానికి ముందుగాల పోలీస్ స్టేషన్లల్లో యూరియా బస్తాలను అమ్మిన సందర్భాలు మనకు గరవడ్డాయి. మళ్ళీ ఈ 10 ఏళ్ల పొద్దు అయిపోయినాక ఈ 2-3 నెలల రోజులలోనే మనం చూసినాం. మొత్తం మీద గిదే రైతులను పట్టించుకుంటలేరు, రైతులకు పెద్దపీట వేస్తలేరు, కావాలని వీళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారు. మరి అప్పుడే చెప్పిండ్రు, అమెరికా పోయినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఏంటంటే 3 గంటల కరెంటే సరిపోతుంది 3 ఎకరాలకు అని చెప్పేసి మాట్లాడిండ్రు. తర్వాత కర్ణాటక నుంచి కొంతమంది రైతులు ఇక్కడికి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తే వాళ్ళు అసలు వాళ్ళు వేస్ట్ గా అడక తినేటోళ్ళు, తాగుబోతోళ్ళు అని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడిర్రు. రైతు బంధు బిచ్చమేస్తున్నాడు కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడినరు. తర్వాత తీసుకుపోయి బార్లలో పెడతారని మాట్లాడినరు. ఇట్లాంటి అంశాలన్నీ మాట్లాడినప్పటికీ కూడా రైతులు మరి వాళ్ళ నమ్మేం జరిగింది తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళకైతే అధికారం కట్టబెట్టినరు, అయిపోయింది. మరి ఈ వచ్చిన 2 నెలల పొద్దుల వీళ్ళు ఏం చేస్తాన్రు, ఏమన్నా చేస్తాన్రా రైతన్నల కోసం? కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు చూడలేకపోతుండ్రు వీళ్ళు. ఈ పోయిన నిండు కుండల లెక్క చెరువులు ఎట్లా మారినాయి, మరి ఇప్పుడు ఎందుకు ఎండిపోతా ఉన్నాయి? రైతన్నల ఆత్మహత్యలు మొదలైనాయి. స్థితిలో రైతులు నీళ్ళో రామచంద్ర, రైతు బంధో రామచంద్ర అని ఎదురు చూస్తా ఉంటే రైతు బంధు వేసిన పాపాన పోతలేదు, పంట పొలాలకు నీళ్ళిచ్చిన పాపాన పోతలేరు. ఎత్తిపోసే అవకాశం ఉన్నా కూడా ఆ ఎత్తిపోయడానికి చర్యలు తీసుకుంటలేరు. అక్కడ ఆల్రెడీ మేడిగడ్డ బరాజ్ దగ్గర కాల్వను అది 7 మోటార్లు ఉంటే
ఒక 6 మోటార్లు మీదికి పెట్టి ఒక మోటార్తోనే ఎత్తిపోసే కథ ఎత్తా ఉన్నారట. ఆ వరద మొత్తము ఆ పిల్లర్ల వైపే, కుంగిన పిల్లర్లు ఏవైతే ఉంటాయో గవ్వే టార్గెట్ గా అటువైపు ఇడిచే ప్రయత్నం చేస్తా ఉన్నారట. ఆల్రెడీ అక్కడ ఉన్న సామాన్లు సరుకులన్నీ మీదికి ఎత్తేసిండ్రు. ఇక అక్కడ పని బ్రేక్ చేసినట్టు కూడా ఆ సంస్థ ఎప్పుడు జరిగింది. మొత్తం మీద గిదే కనబడతా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల ఆర్తనాదాలు మళ్ళా మొదలైనవి, రైతన్న ఆత్మహత్యలు మొదలైనవి. అసలు ఆత్మహత్యల గురించి పట్టించుకుంటలేదు. రైతుల ఆత్మహత్యలు గిట్లా అని ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు. అటు కేంద్రం వైఖరి అట్లనే ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ వైఖరి అట్లనే ఉన్నది. కేంద్రంలో బీజేపీ వైఖరి అట్లనే ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ వైఖరి కూడా అట్లనే ఉన్నది. రైతన్నల నడ్డి విరిచే ప్రయత్నమే ఇవి చేస్తా ఉన్నాయి. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకుంటలేదు. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటారు. మరి ఇలా అసంటి రైతులు జీవనాలు తీసుకుంటుర్రు, బలిమీటికి ప్రాణాలు తీసుకుంటుర్రు. ఒక మంత్రన్నా ఒక ఎమ్మెల్యేనన్నా దాని మీద వచ్చి మాట్లాడుండ్రి. రైతులకు న్యాయం చేస్తాం, మీరు తొందరపాటు చర్యలకు పాల్పడద్దు, మీ కుటుంబాలను నాగం చేయొద్దని ఒక ముచ్చట చెప్పుండ్రి. గవి పనికిరావు. ఏపీలో ఎలక్షన్లు ఉన్నాయి, ఇక నేను పోతానే ప్రచారానికి, నా వాక్ చాతుర్యంతో ఆడ కూడా వాళ్ళని గెలిచేటట్టు చేస్తా. గిది ఇక ఢిల్లీలో పిలిచిరు, నన్ను ఢిల్లీకి పోతానా, నేను చెప్పేది ఉన్నది, ఈ కార్యక్రమం మొదలు పెట్టుకునేది ఉన్నదని. అది రైట్. మొత్తం మీద ఇది ఇక్కడ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఒక్క రైతేనే కాదు, దాదాపు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు 33కు చేరినాయి, రైతుల ఆత్మహత్యలు 23 దాకా చేరినాయి. అయినా కూడా పట్టించుకుంటలేరు. ఏమన్నంటే రైతులను మీరే రెచ్చగొడుతుండ్రు, ఆటో డ్రైవర్లను మీరే రెచ్చగొడుతుండ్రు. ఎందుకు రెచ్చగొడతారు? వాళ్ళ ప్రాణాలు తీసుకోవాలని రెచ్చగొడతారా? వాళ్ళ డిమాండ్లు మీరు గిట్లా పోతే మంచిగా ఉంటుంది, గిట్లా పోరాటం చేయరని చెప్తారు. కానీ ఎవరన్నా ఆత్మహత్యలు చేసుకోండి పోరాటం చేస్తారు, అది రెచ్చగొడతారా? ఒక నిండు ప్రాణం బలైతుంటే మీరు ఆత్మహత్య చేసుకోండి ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? ఎట్లా ఆలోచించగలుగుతారు వీళ్ళు? ఎట్లా మాట్లాడగలుగుతారు వీళ్ళు? రైట్. ఇది కనబడతా ఉన్నది. ఇక్కడ మనం చూడొచ్చు, పంట ఎండిందని రైతు ఆత్మహత్య. 4 ఎకరాలు నాటేస్తే ఎకరంలో ఎండిపోయిన వరి, 3 బోర్లు వేసిన నీళ్లు వల్లే ఇక సాగు ఇతరాలకు 32 లక్షల అప్పులైనాయి. ఇక తీర్చే మార్గం లేక పాపం జనగామ జిల్లా నారాయణపూర్లో విషాదం చోటు చేసుకున్నది. ఇదన్నట్టు పరిస్థితి. 4 ఎకరాలు వేసిండట. 4 ఎకరాలు ఎత్తే అందులో నీళ్లు లేక ఎండిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు అత్తలేవు అంటే నీకు కనబడుతుందా నీళ్ళు వచ్చేది? పోతున్నాయి కదా నీళ్ళని మాట్లాడతారా? నేను ఇప్పుడు ఒక వీడియో చూపెడతా. వీడియో చూపెడితే మీకు అర్థమవుతుంది నీళ్ళు వచ్చేది ఏ పాటి, రైతుల పొలాలు మారేది ఏ పాటి, రైతుల పొలాలకు నీళ్లు చేరుకునేది ఏ పాటో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. నేను ఒక్కసారి అది చూపెట్టే ప్రయత్నం చేస్తా. రైట్. ఇది ఊళ్ళ చెరువుల పరిస్థితి. కనీసం పశువులకు నీళ్లు దాపించేటందుకన్నా కొన్ని గుక్కడి నీళ్లు కనబడని పరిస్థితి అక్కడ మనకు కనబడతా ఉన్నది. ఇవి కాదా ఎండిపోయినట్టు? యాడికేలు వస్తున్నాయి. ఒకవేళ మీరు కాలువలన్నీ మీరు పంట పొలాలకు నీళ్ళు ఇచ్చినట్లయితే మీరు అవకాశం ఉన్నా ఇత్తలేరు. ఇక అది రైతన్నలకే తెలవాలి, రైతన్నలే తగిన బుద్ధి చెప్పాలి మీకు. కానీ ఇప్పుడు అవకాశం ఉన్నా మీరు నీళ్లు ఇడతలేరు కదా. ఇక మరి గిది పరిస్థితి. మొత్తం యాడ నెర్రలు వాడినాయి. మళ్ళా మనం పాటలు వాడుకోవాలి. ఏం పాటలు అంటే, పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే తెలంగాణలోనా, మన పంట సేలలోనా అనే కాడికి తీసుకొస్తున్నారు. ఈ పాటలు వాడుకునే సందర్భాలు మళ్ళా ఎంతో దూరంలో లేనట్టు అనిపిస్తున్నాయి. మళ్ళా ఒక తెలంగాణ ఉద్యమం లెక్క స్వరాష్ట్ర సాధన ఉద్యమం ఏ విధంగానైతే కొనసాగిందో మళ్ళా నీళ్ల కోసం అట్లా కొట్లాడే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. నీళ్ల కోసం కొట్లాడి పోరాటం చేసి ఆనాడు బీళ్లు పడ్డ తెలంగాణ భూములను ఇయ్యాల పచ్చని మాగాణా లెక్క మార్చిన కేసీఆర్ ఘనత కనిపించదు. కేసీఆర్ మాట వినబడ రైట్. 2 ఎకరాల పత్తి పెట్టిండట, 4 ఎకరాల వరేసిండట, పొలం వార్తలేదట, ఏం చేయాలని అర్థమైతలేదు. అప్పుడేమో ఓట్లేయమంటారు, అట్లేయమంటారు, ఇట్లేయమంటారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది రైట్. రైతన్నలు ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా పట్టించుకొని సర్కారును ఏమనాలి?
అప్పట్లో ఒకళ్ళు ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే నిరుద్యోగ యువతను మొత్తం రెచ్చగొట్టి ఉసిగొలిపి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మీరు దండయాత్ర చేయండి అని చెప్పేసి ఈ కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు చెప్పిన మాటలు మర్చిపోయినరా? ఇప్పుడు ఇంతమంది ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు పట్టించుకుంటలేరు? ఎందుకు వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తలేరు? ఇందిరమ్మ రాజ్యం అంటే రైతుల ఆత్మహత్యలు అప్పుడుండే ఇప్పుడు కూడా గదే ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తామని అంటుర్రంటే గవే రైతుల ఆత్మహత్యలు కొనసాగాలని అనుకుంటుర్రా మీరు? మొత్తం మీదకి ఇది రైతన్నలకి ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, నేను ఎవరు నిరాశ చెందొద్దు. ఈ 4 రోజులు మనవి కావు, కొన్నొద్దులు కాలం కొన్నొద్దులు కరువు. ఇది ఆలోచన చేసుకోండి. మీ కుటుంబాలను రోడ్డున పడేయకుండ్రి. రైతన్నలు గుండె నిబ్బరం చేసుకోవాలి, గుండె ధైర్యంగా ఉండాలి. కంపల్సరీ ఇలా కాకపోతే బతుకుంటే బలిసాకు దీన్ని బతకొచ్చు అని అంటారు. మీరు జీవి తీసుకున్నాక మీ కుటుంబాలు రోడ్డున పడతాయి తప్ప అక్కడ ఒరిగేది ఏమీ లేదు. పోయిండు అనుకునేటోళ్ళే ఎక్కువ ఉన్నారు ఇయ్యాల. మరి ఒకవేళ పట్టించుకునేటోళ్ళు అయితే ఏదన్నా భరోసాను లేకపోతే రైతన్నల గురించి మీదకొచ్చి మాట్లాడడం అట్లేం లేదు. వాళ్ళకు ఒక మంచి చేసి పెడదాం, మంచి విధానంలో ముందడుగు పోతామని లేనే లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నారు ఏకకాలంలో, దాని గురించి ఊసేలేదు. ఇక ఏమంటారు 5,000 6,000 రైతు బందే దిక్కు లేదు, ఇక 2 లక్షల రుణమాఫీ చేస్తారు వీళ్ళు. ఓ దిక్కు నిధులు లేవని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిధులు లేకపోయినా ఏం లేకపోయినా ప్రజలు ఓపిక పట్టారు. మీరు ఇత్తమన్న 100 రోజులల్లా ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో అవి అమలు చేసి చూపెట్టాలి. అందుకే అసెంబ్లీ వేదికగా కూడా అడిగిండ్రు. ఏమని అడిగిండ్రు? ఎట్లా అమలు చేస్తారు, మీకు ఆదాయ వనరులు ఏంది, సోర్సెస్ ఏంది, మీరు ఏడికేళ్ళు తీసుకొస్తారు అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు గొంతై వాళ్ళ పెద్ద గొంతును ఎత్తి మరీ అడిగిండ్రు. కానీ మీరు సమాధానం చెప్పలేకపోయినరు. ఇవాళ మీరు 4 హెడ్డింగులు పెట్టి రాసుకోవచ్చు, కానీ రైతుల ఆత్మహత్యలను మాత్రం ఆపలేరు. కంపల్సరీ వాళ్ళకి ఏదన్నా న్యాయం చేయాల్సిన బాధ్యత అవసరం మీ మీద ఉంటుంది ఎంతైనా. కంపల్సరీ మీరు రైతులకు ఏవైతే చేస్తామన్నారో గవి చేయండ్రి. ఈ నీళ్లు ఆపకుండ్రి, వాళ్ళ నోర్లు కొట్టకుండ్రి, వాళ్ళ నోట్ల మట్టి కొట్టకుండ్రి. రైతన్నలు పోయిన 10 ఏళ్లలో సుభిక్షంగా బతికిండ్రు, ఎవరి దగ్గర చేయి జాచకుండా బతికిండ్రు. పంటలు ఎండిపోకుండా వాళ్ళు 2 తాపలు పంటలు తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఒక తాపకే పంట లేదు. ఏంది పరిస్థితి? ఏంది దారుణం? ఎటు పోతుంది తెలంగాణ రాష్ట్రం? మొత్తం మీద ఇదొల్లా రేపటి నుంచి కూడా ఇట్లనే కొనసాగుతుంది. ఈ అంశాలపైన మీరు లైవ్లో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్ కాల్ చేసి మాట్లాడుండ్రి, మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. శనార్థి.